స్టీలు, అల్యూమినియము, గ్లాసు, ఐరన్ ఇది యూనియన్ మేము స్టార్ట్ చేసినామన్నా. ఇది 3 ఏళ్ల నుంచి ఉంది అన్న యూనియన్ అనేది. కాకపోతే ఇదేది కొన్ని కారణాల వల్ల పెట్టడము, మళ్ళీ పోవడము, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం ఇది జరిగిందన్న. ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. అంటే మేము ఎవరిదైనా ఏదైనా అడగాలన్నా కానీ మాకు తెలియదు కదా ఏంది ఎట్లా అనేది కూడా. మేము ఎవరితోనే మాట్లాడాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము 3 ఏళ్ల నుంచి రకరకాలుగా నాయకుల దగ్గరికి పోతున్నాము, వాళ్ళ దగ్గరికి పోతున్నాము, వీళ్ళ దగ్గరికి. మాకు పార్టీ లేదన్నా. మా పార్టీ కార్మికుల పార్టీ. మేమంతా వర్కర్లము, ఓనర్లము. వర్కర్లు ఉన్నారు, ఓనర్లు ఉన్నారన్న. మాకేందంటే ఈరోజు వర్కులు రకరకాలుగా బజార్లో జరుగుతున్నాయన్న. మేము లోకల్ వాళ్ళము. ఈ మోసాలకు తట్టుకోలేక మేము యూనియన్ పెట్టదలుచుకున్నామన్నా, పెట్టినాము. ఎందుకంటే ఈరోజు మేము వర్క్ చేసుకుంటున్నాక ఈరోజు ఒక వర్క్ చెప్తారు, బయట వాళ్ళైతే ఇంకొక వర్క్ చేస్తారన్నా. ఈ లోకల్ వాళ్ళమైతే మేము చేయాలంటే భయపడుతున్నాం. కొందరి దగ్గరికి నాయకుల కాడికి పోతే ఇంటిగల వాళ్ళు చూస్తారులే అంటారన్నా. ఇంటిగల వాళ్ళు చాలా వరకు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, చూసుకునే వాళ్ళు చూసుకోరున్నా. మాకు ఏదైనా చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఏం చేయాలనే కానీ పదరగా ఒక నిర్ణయం తీసుకొని చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ఈ ప్రొద్దుటూరులో 2000 నుంచి 2500 కుటుంబాలు దాకా ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నామన్నా. మేము ఎక్కడికి పోలేము, వేరే రాష్ట్రాలకు అస్సలు పోలేము. మేము ఇక్కడే పుట్టినాము. అంటే రకరకాలుగా పల్లెల్లో పుట్టింటాము, ఇక్కడికి వచ్చినాము, ఇక్కడే బతుకుతున్నాము. మేము ఈ అసోసియేషన్ ఎందుకు చేసుకున్నామంటేనా, మేము ఎక్కడికైనా పోయి మాట్లాడాలనే కానీ మాకు ఇబ్బందిగా ఉంది. మేము ఒక్కడిగా పోవాలంటే పోలేము. మేము అందుకు అసోసియేషన్ ద్వారా అయితే మేము 2000 నుంచి 2500 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. మేము ఇప్పుడు ఇది వరకు మా అన్న ఉన్నాడు, రఫీక్ అన్న, మా గౌరవ అధ్యక్షులు. ఒకప్పుడు మాకు యూనియన్ ఉన్నది. యూనియన్ ఉన్నప్పుడు అంటే రిజిస్ట్రేషన్ లేదు. కొందరు నాయకులు మా అన్నను ఫోన్లు చేసి కూడా కొంచెం ఇబ్బంది పెట్టడము. మేము నాయకులం కాదు, మేము వర్క్ చేసుకునే వాళ్ళమే. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అన్న. పార్టీలలో ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. మాకు ఇప్పుడు ఈ రోజు మాత్రం ఏ పార్టీకి సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఎవరి పార్టీలు వాళ్ళకు ఉండొచ్చు. మాకు సంబంధం లేదు ఈరోజు. దయచేసి లోకల్ వాళ్ళు కూడా అన్న, ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అంతకన్నా కాదన్న. మా బతుకు తెరువు కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. ఇది వేరే వాళ్ళ గురించి పొరపాటుగా ఎక్కడైనా మాట్లాడినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దునా. ఎందుకంటే మేము ఈరోజు ఎక్కడికి పోతామన్నా, మేము ఈ ఊర్లో నుంచి ఎక్కడికి పోగలము? మేము ఈ ఊర్లోనే మేము చేసుకొని బతకాల్సింది వస్తుందన్నా. ఎక్కడికి పోలేము కదా, మేము వేరే రాష్ట్రాలకు పోలేము. వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసే రేటు మేము చేయదంటారుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా 16 అంటారు. 16 అంటే 16 అంటే 450 రూపాయలు అంటారన్నా. ఆ 450 రూపాయలు ఎక్కడ చేయగలమో చేయలేము. ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయన్న. మేము అది కాక మా మీదకి కొట్టేదానికి కూడా వచ్చినారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇది అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడించేది జరిగిందన్న. ఎందుకంటే ఇక మేము ఎప్పుడో పని చేసుకొని ఏ రాత్రి 10కో 11కో వస్తుంటామన్నా. మాకు సంబంధం లేని విషయాలు. మేము గలాటలకు కాదు, మా బతుకు తెరువు కోసం పెట్టుకునేది మాత్రమే ఇది. పదే చెప్తున్నాము. వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి సంబంధము లేదు.
వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలని ఈ ఊరు ప్రజలను, చుట్టుపక్కల ప్రజలను మీరు కూడా అర్థం చేసుకోండి. పొరపాటుగా మావి ఎక్కడైనా ఏదైనా వారం ఉంటే మమ్మల్ని కూడా అడగండి. ఈ యూనియన్ ద్వారా ఏదైనా చేయగలుగుతున్నగా పొరపాటు ఎక్కడైనా జరిగినా కానీ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నా. మీ సెక్యూరిటీ కోసం యూనియన్లో ఒక మనిషి ఉన్నాడు అంటే అదొక బాధ్యత, ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరి ఉండాలా. అందుకు కాబట్టి వీళ్ళందరినీ దీంట్లో చేర్చుకొని ఈరోజు ఓపెన్ చేసి మా విధి విధానాలన్నీ మొత్తం రాసి ఎవరెవరైతే దీంట్లో చేరతారో, మా అన్న ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఎవరెవరైతే దీంట్లో చేరతారో వాళ్ళకి అవన్నీ వర్తించేటట్టుగా, అట్లాగే ఓనర్లకు ఇబ్బంది కలగకుండా రేపు ఏదైనా సమస్య వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా దాన్ని అసోసియేషన్ చూసుకునే దానికోసం మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినామన్నా. దయ ఉంచి వర్కర్స్ అంతా మీరు దీనికి ఖచ్చితంగా సహకరించండి. ఇప్పుడు ఎవరు సంపాదిస్తున్నారు ఎవరు సంపాదించాలని పక్కన పెట్టేసేయండి. దీంట్లో మీరు ఉండి చేరి మీరు దీంట్లో షాపు వాళ్ళు కానీ ఓనర్లు కానీ వర్కర్లు కానీ అందరూ చేరి నెలకిందని అమౌంట్ అనేది దాన్ని ఏర్పాటు చేసి మీరు దయ ఉంచి మీ వరకు మీరు సెక్యూరిటీని మీ ఫ్యామిలీ పరంగా లేకపోయినా కానీ అసోసియేషన్ పరంగా మీరు చేరండి దయ ఉంచి. అది ఈ మెయిన్ ఒక యూనియన్ పెట్టడం కారణం ఏంటంటే పొద్దుటూరులో యూనియన్, స్టీల్ యూనియన్ అనేది గత 3 సంవత్సరాల నుంచి యూనియన్ ఉంది. కానీ ఎక్కడికి మేము పోయినా కూడా మీకు ఒక యూనియన్ ఉందా అని ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక బయట కానీ రాజకీయం కానీ చాలామంది దగ్గర మేము పోయినాం. ప్రతి ఒక్కరు మీకు వచ్చేసి మీకు యూనియన్ ఆఫీస్ లేదు కదా, ఎందుకు మీరు వాళ్ళు వీళ్ళు అనేసి కొంచెం బేవాళ్ళు వచ్చాయి. మేము ఏంటంటే ఈరోజు ఒక యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేసి పొద్దుటూరు ప్రజలు 2500 మంది ఉన్నారు. మా ఒక స్టీలు, అల్యూమినియం, గ్లాస్ పనిచేసేవాళ్ళు అందరినీ యూనియన్లో ఈరోజు మేము అందరినీ చర్య తీసుకొని అందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళు ఒక యూనియన్లో జాయిన్ చేసుకొని మేము అందరినీ జాయిన్ చేసుకుంటామన్నా. ఇది మేము ముఖ్య కారణము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటన్నా, ఒక్కొక్కరి కాడ మేము ఎక్కడన్నా వర్క్కు పోయినా కానీ మాకు తెలియక మా వర్క్ అనేది చాలా ప్రమాదకరమైన వర్క్ అన్న. గ్లాస్ కానీ స్టీల్ కానీ, ఎందుకంటే కరెంటుతో పొద్దున్న లేచిన నుంచి కరెంటుతోనే మాకు పనినా. మా సభ్యుల్లో ఒక సభ్యుడు కూడా కరెంటు ప్రమాదంలో కూడా తను చనిపోవడం జరిగిందన్న. ఎందుకంటే మాకు తెలియదు. గవర్నమెంట్ ద్వారా ఏదైనా యూనియన్ ద్వారా ఉంటే యూనియన్ ద్వారా ఒక ఆఫీసర్ దగ్గరికి పోయి మేము అప్రోచ్ అయ్యి మాట్లాడేదానికి ఉంటుందన్నా. మేము మామూలుగా అయితే ఎవరితో పోయి మాట్లాడేదానికి కూడా మాకు ఛాన్స్ చేయరన్న. ఒకటి ఏంటంటే మేము మామూలుగా పోతే బయట కూర్చోబెడతారు, ఆడ ఎవరో ఉంటారు, ఇప్పుడు కాదు పోయి అంటారు. మేము పని చేసుకుంటే రోజు నుంచి ఒక రోజు చేసినాక మాకు 1000 రూపాయలు డబ్బులు వస్తాయన్న. మేము ఒక ఆఫీస్ దగ్గరికి పోయి కూర్చోవాలంటే కనీసము 5-6 గంటలు కూర్చోవాలంటే మా ఒక అర్ధ రోజు పోయినా కానీ అర్ధ రోజు పని పోతుందన్న మాకు. దానికోసము ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మాకు ఏమి కనుక వచ్చేది ఉంటే కనుక ఈ లేబర్ ఆఫీసర్ల ద్వారా మా వాళ్ళకి అందరికీ ఇన్సూరెన్స్ చేపించాలనే ముఖ్య ఉద్దేశం అన్న. ఎందుకంటే మా వాళ్ళకు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారన్న. మేము ఆర్థికంగా లేని వాళ్ళకి ఏదైనా లేకపోయినా కానీ మేము యూనియన్ తరపు నుంచి మేమే సొంతంగా ఆ డబ్బు కట్టి అసోసియేషన్ ద్వారా ఆ యూనియన్ ఇక్కడ వర్క్ చేసే పిల్లవానికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేయదలుచుకున్నామన్న. ఇది కూడా ఒక ముఖ్య ఉద్దేశం అన్న. ప్రొద్దుటూరు కార్మిక సంఘానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ ఒక గ్లాసు, స్టీలు, అల్యూమినియము, ఐరన్ వర్క్ సంబంధించి ఒక అసోసియేషన్ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో ప్రతి ఒక్క కార్మికుడు చేరి సభ్యత్వంను నమోదు చేసుకుంటే వారికి కుటుంబ సంరక్షణ కోసము అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగినచో రక్షణ కల్పించడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క కుటుంబానికి ఆర్థికంగా భరోసా చేకూరడం జరుగుతుంది. తర్వాత తదుపరి ఏమంటే కనుక బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రొద్దుటూరు, కడప డిస్టిక్లో వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధము ఉండదు. ప్రొద్దుటూరు నుంచి ఎవరైతే వర్క్ చేయించుకోగలరో వారికి మన అసోసియేషన్ ఆఫీస్ తరపున ఏదైనా అన్యాయము జరిగినచో, అక్రమంగా ఏదైనా జరిగినచో, ఇబ్బంది కలిగినచో వారికి అసోసియేషన్ తరపున మనము సహాయం చేయగలము. వర్కర్కు కానీ ఓనర్కు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసే బాధ్యత అసోసియేషన్ది. దీనికి ప్రతి ఒక్క కార్మికులు కూడా సహకరించి దీన్ని విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సినదిగా కోరడమైనది.